నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. పుష్ప 2 ఏదైతే డిసెంబర్ 5వ తారీఖు అయితే వస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 విడుదల కాదని, విడుదల చేస్తారు, ఎలా చేస్తారని కూడా కొన్ని సోషల్ మీడియాలో వార్తలు అయితే ఉన్నాయి. దీనికి వైసీపీ సంబంధించిన మాజీ మంత్రులు కొంత వార్తలో మరి నిలవడం అయితే జరిగింది. దానికి సంబంధించి అల్లు అర్జున్ సంబంధించి ఏదైతే పుష్ప 2 ఉందో దాని గురించి అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న మాట్లాడారు. పుష్ప 2 అడ్డుకోవడం ఎవరి వల్ల కానే కాదు. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న అయితే రిలీజ్ కానున్న విషయం మన అందరికీ తెలిసిందే. తెలిసినప్పటికీ కూడా ఈ నేపథ్యంలో సినిమాలో రకరకాల రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఏంది, పవన్ కళ్యాణ్ మరి అల్లు అర్జున్ వాళ్ళ వివాదం వల్ల ఆంధ్రప్రదేశ్లో విడుదల అవ్వదు, ఆంధ్రప్రదేశ్లో విడుదలైనా కానీ థియేటర్లు తక్కువ ఇస్తారు, చాలా రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న వైసీపీ సంబంధించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ కొన్ని విషయాలు, ఆసక్తికరమైన విషయాలు అయితే మాట్లాడారు. పుష్ప 2 ఆపడం ఎవరి వల్ల కాదని, పుష్ప 2 గతంలో ఆపడానికి ఎవరు ట్రై చేసినా కానీ ఇప్పుడు మాత్రము అది తగ్గేదలే అనుకుంటా పుష్ప 2 ఆంధ్రప్రదేశ్కి అయితే వస్తా అన్నట్టు కూడా ఆసక్తికరమైన మాటలు నిన్న అంబటి రాంబాబు మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చూడకుండా ఆపే శక్తి ఎవరికి లేదని, సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారని, రాజబాబు లాంటి కమిడియన్ సినిమాలే రిలీజ్ అయితే ప్రజలు చూసి హిట్ చేశారు. ఇక అల్లు అర్జున్ సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో వెళ్ళింది కాబట్టి పుష్ప 2ను అడ్డుకునేవారు ఎవరు లేదు, అరచేతిలో అడ్డుకొని సినిమా విజయాన్ని కూడా ఆపలేరని కూడా తాను వ్యక్తం చేశాడు. అంటే అరచేతి అడ్డం పెట్టి సినిమా ఆపలేరు. ఎవరైతే వస్తున్న రూమర్స్ మీద మరి అయితే వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా అడ్డుకోవాలని చాలామంది ప్రయత్నం చేశారు. అది ఎవరికి సాధ్యం కాలేదని గుర్తు చేస్తూ ఇక్కడ నుండి 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, వరల్డ్ వైజ్గా పుష్ప 2 అందరికీ ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారని కూడా అంబటి రాంబాబు గారు అయితే వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా అయితే మనకైతే మారుతూ ఉంది. వైసీపీ సంబంధించిన మాజీ మంత్రి మరి పుష్ప 2 గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని కూడా మనకైతే కొంత సోషల్ మీడియా అలచల్ చేస్తూ ఉన్నారు. తను ఏంటంటే పుష్ప 2 ఆంధ్రప్రదేశ్లో అంటే వీళ్ళ వివాదం ఏదైతే ఉందో, మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ వివాదం ఏదైతే ఉందో, ముఖ్యంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ వివాదము, ఎన్నికల టైంలో అల్లు అర్జున్ వాళ్ళ మిత్రునికి సపోర్ట్ చేయడము, ఇవన్నిటిని అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ ఒకవైపు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా కొంత ఇబ్బంది పడి వాళ్ళు విమర్శించుకున్న సందర్భాలు కూడా చూసాము. కానీ పవన్ కళ్యాణ్ గారే వ్యక్తపరిచారు, ఎవరి వ్యక్తిగత ఆలోచన వాళ్ళది, ఎవరికైనా సపోర్ట్ చేసే స్వేచ్ఛాభావం మన ఇండియా కల్పించింది కాబట్టి తన వ్యక్తిగతంగా మా కుటుంబ సభ్యుడైనప్పటికీ కూడా తన ఆలోచన తన మిత్రునికి సపోర్ట్ చేయాలని ఉంది కాబట్టి అల్లు అర్జున్ వెళ్ళారని కూడా పవన్ కళ్యాణ్ కొంత సానుభూతికంగా మాట్లాడిన దాఖలాలు చూసాము. కానీ ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ఏదైతే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళ మధ్యలో కొంత విమర్శలు చేసుకుంటూ, సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ, సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటూ, నువ్వు పవర్ స్టార్కి సంబంధించిన ఫ్యామిలీ కదా, నువ్వు వైసీపీకి ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నావు అని కూడా కొంతమంది అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ని అల్లు అర్జున్కి విమర్శించడం అయితే, వ్యక్తిగతంగా విమర్శించిన సందర్భాలు కూడా మనం చూసాము. అంటే ఇక్కడ ఎవరైనా కానీ ఎవరైనా సపోర్ట్ చేసుకునే విషయాలు, ఇండివిజువల్ థాట్స్ ఎవరికైనా ఉంటాయి. అది వాళ్ళ యొక్క రాజకీయం వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ పుష్ప 2 ఎవరు అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు, అక్కడ ఎవరు కూడా అడ్డుకోవాలని చూడట్లేదు. కానీ ఇక్కడ ఏదో మాట్లాడాలి కదా, ఏదైతే అధికారంలో ఉన్నా అంటే అప్పుడు మర్చిపోయిన ఇష్యూ. ఇప్పుడు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, ఇటు అల్లు అర్జున్ గారు, ఏదైతే వాళ్ళిద్దరు బాండింగ్ బాగానే ఉంది. వాళ్ళు రాజకీయంగా కొంత వేరే ఆలోచనలు ఉన్నప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ పరంగా, వాళ్ళ ఏదైతే కుటుంబం సంబంధ పరంగా ఒకటే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ ఒకటే బాగానే ఉన్నారు. కానీ ఇక్కడ ఈ అంబటి రాంబాబు గారు మాట్లాడిన విధానం ఏముందంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆపుతా ఉన్నారు, ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, అరచేతు అడ్డం పెట్టి ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మర్చిపోయిన విషయాలన్నీ ఇప్పుడు గుర్తు చేస్తూ మళ్ళీ ఫ్యాన్స్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో కొంత అలచలవుతూ ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా విమర్శించినట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. అక్కడ పుష్ప 2 ఎవ్వరు కూడా ఆపేది లేదు. ఇటు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, వరల్డ్ వైజ్గా రిలీజ్ అయిపోతూ ఉంది.
తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తమిళ్లో, కన్నడలో అన్ని భాషలలో కూడా ఏదైతే ఇండియాలో ఉన్న భాషలలో కూడా రిలీజ్ కాబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆదరిస్తారు. ఇప్పటికే పుష్ప 2 గురించి అయితే వెయిట్ చేస్తున్న సందర్భం అయితే కనబడతా ఉంది. డిసెంబర్ 5న మామూలు పండగ కాదనుకుంటా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి. మామూలుగా పండుగ అంటే పండుగ వాతావరణం మరి డిసెంబర్ 5న అయితే ఉంటుంది. చాలామంది వెయిట్ చేస్తున్న దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. మొన్న చూసాం అసలు ఒక ఈవెంట్లో, అల్లు అర్జున్ సంబంధించిన ఈవెంట్లో ఇటు తెలంగాణ కాదు, ఇటు ఆంధ్ర కాదు, వేరే రాష్ట్రాలలో కూడా అల్లు అర్జున్కి ఎంత ఫ్యాన్స్ రచ్చ రచ్చ ఈవెంట్ టికెట్ల కోసము కింద పండి బోరుతున్న దాఖలాలు కూడా చూసాం. అంటే అల్లు అర్జున్ క్రేజ్ మామూలు కాదు. ఇక్కడ ఎవరో ఆపేస్తాము, ఎవరో విమర్శిస్తేనో, ఎవరు తగ్గిస్తేనో ఆయన రేంజ్ తగ్గిపోదు. అల్లు అర్జున్ ఒక బ్రాండ్గా మిగిలిపోయాడు. అల్లు అర్జున్ అంటే మరి ఇక్కడ ఎవరు కూడా ఒకటే గుర్తుకొస్తుంది, నీ అవ్వ తగ్గేదేలే అన్న డైలాగు. నిజంగా అదే విధంగా మరి అల్లు అర్జున్ సినిమా ఉండబోతా ఉంది. ఖచ్చితంగా డిసెంబర్ 5న అయితే వస్తూ ఉంది. ఈ వైసీపీఓ లేకుంటే టీడీపీనో ఇంకో పాటో ఏదైతే విమర్శిస్తూ ఉన్నారో, రాజకీయ కోణం తీసుకొస్తా ఉన్నారో అవన్నీ ఇక్కడ వర్కౌట్ అవ్వవు. మీరు ఇక బంద్ చేసుకోండి, దుకాణాలన్నీ బంద్ చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే పుష్ప 2 గురించి మరి ఎవరైనా ఏమన్నా మాట్లాడారనుకో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మామూలు కాదు, రచ్చ రచ్చ చేస్తారు. ఇటు ఎవరినైనా కానీ వాళ్ళను మామూలుగా ఉండదు. గుర్తుపెట్టుకోండి, పుష్ప 2ను ఆపుదామన్న ఆలోచన కూడా ఎవరికి రానియరు.